RTI Live News. Ask for right. 1977 వరకు పార్టీ యాక్టివ్గా కొనసాగింది. ఎంతో చరిత్ర కలిగిన హిందుత్వ పార్టీ హిందువుల కోసం కృషి చేస్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు. దేవాలయాలపై దాడులు, సనాతన ధర్మంపై హేళన, హిందువులపై దాడులు ఎన్నో జరుగుతున్న సమయంలో హిందువులు ఐక్యతతో మేలుకొని హిందూ ధర్మ సంరక్షణకు పాటుపడాలని 2024లో ఆంధ్రప్రదేశ్లో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలలో పోటీ చేస్తుందని హిందూ యువత, మహిళలు, మధ్యతరగతి ప్రజలు పోటీలో పాల్గొని నవ సమాజ నిర్మాణానికి మంచి అవకాశంగా రావాలని భారతీయ జనసంఘ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సిఎస్ రావు అన్నారు. 7995583339 నెంబర్కు సంప్రదించండి అన్నారు. దేశం యొక్క ఉనికి హిందుత్వం కనుక ఈ దేశ ప్రజలందరినీ మేము భారతీయులుగా చూస్తాం. ముందు మేము హిందువులుగా చూస్తామనేది మీరు అన్నట్టు అన్య మతస్థులుగా మేమేమి వాటి కామెంట్ చేయదలుచుకోలేదు. భారతీయులుగా ఈ దేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలు, ఈ దేశం యొక్క ఉనికి, ఈ దేశం యొక్క అస్తిత్వం సనాతన ధర్మంతో ముడిపడి ఉంది కనుక మేము అలా భారతీయులుగా మేము అందరినీ కలుపుకునేటటువంటి ప్రయత్నమే తప్ప ఇక్కడ మేము మిగతా మతాల మీద మేము ఏ విధమైనటువంటి కామెంట్ చేయట్లేదు. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే కులం, మతం అని ప్రతి ఒక్కరు ముందుకు వెళ్తున్నారు. మీరు సీట్లు ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఇచ్చేటప్పుడు ఓన్లీ హిందూ ధర్మానికి ఇస్తారండి. మీరు సీట్లు పెంచేటప్పుడు ఇప్పుడు రానున్న ఎన్నికల్లో అభ్యర్థుల యొక్క ఎంపిక మాత్రం కేవలం హిందువులతో మాత్రమే మేము ముందుకు వెళ్ళాలనేటటువంటి ఆలోచనతో ఉన్నాం. అభ్యర్థులను ఎవరైనా నిర్ణయించుకున్నారు, ఇంకా రెడీ చేసి ప్రక్రియ కొనసాగుతుందండి. 175 నియోజకవర్గాల్లో కూడా మీరు పోటీకి సిద్ధంగా ఉన్నారండి రానున్న ఎన్నికల్లో. మిత్రులారా, ఇప్పుడు మిత్రుడు అడిగిన క్వశ్చన్కి ఈరోజు ఎన్నికలప్పుడు మాత్రమే మేము రాలా. దాదాపు సుమారు 2 సంవత్సరాలుగా పూజ్యశ్రీ మా జాతీయ అధ్యక్షుల వారు ఆదేశాల మేరకు రానున్న ఎన్నికల్లో భారతీయ జనసంఘ్, అఖిల భారతీయ జనసంఘ్ ఆంధ్ర రాష్ట్రంలో లోక్సభ మరియు శాసనసభలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే హిందూ సమాజానికి దిక్కుగా, హిందువులకి అండగా ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఉందా అని అడిగితే లేదని చెప్పి నేను అనుకుంటున్నా. కానీ ఈరోజు అఖిల భారతీయ జనసంఘ్ హిందువుల పక్షాన నిలబడి హిందువుల యొక్క మనోభావాల్ని రక్షిస్తూ, హిందుత్వాన్ని రక్షిస్తూ ఈ దేశంలో సనాతన ధర్మాన్ని సజీవంగా ఉంచడానికి కంకణం కట్టుకొని మరీ ఈ యొక్క రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం.